Hello all, good morning. This is Dr. Neerja, gynecologist and obstetrician. Today's topic of discussion is regarding follicular scan, its uses and who has to get it done. Basically, follicular scan అంటే ప్రతి అమ్మాయి తన పీరియడ్స్ లో ఒక వైబుల్ ఎగ్ రిలీజ్ చేస్తుందండి. సో ఈ ఎగ్ ట్రాకింగ్ ని మనం అల్ట్రాసౌనిక్ మెథడ్ ద్వారా చేస్తే దాన్ని ఫాలిక్యులర్ స్కాన్ అంటాం. మన ఓవరీస్ లో బోత్ సైడ్స్ కూడా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అవుట్ ఆఫ్ ఆల్ ద ఫాలికల్స్ ఒకటి మాత్రం మంచిగా సైజ్ అటెండ్ అయ్యి అరౌండ్ 18 to 20 mm అది ఫ్యూచర్ లో ఎగ్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఈ ఫాలిక్యులర్ స్కాన్స్ లో ఆప్టిమమ్ సైజ్ వస్తుందా లేదా, వచ్చిన సైజ్ ఎగ్ రిలీజ్ చేస్తుందా లేదా, ఇలా సీరియల్ స్కాన్స్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. అయితే ఇది ఎవరు చేయించుకోవాలి అని అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో ఐడియల్ గా అయితే న్యాచురల్ సైకిల్ అవ్వచ్చు, ఆర్ ఈ సైకిల్లో IUI ఆర్ IVF ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చు, ఆర్ కొంతమందికి మోస్ట్ కామన్ గా PCOS అలాంటి ఇష్యూస్ వల్ల ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడికేషన్ పెట్టి ఉండొచ్చు ఆర్ ఇంజెక్షన్స్ తీసుకుని ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ ఈ ఫాలిక్యులర్ స్కాన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అయితే ఫాలిక్యులర్ స్కాన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? ఐడియల్ గా ఒకవేళ మీ పీరియడ్స్ 28 to 30 days సైకిల్ అయితే కనుక 14th or 15th డే అరౌండ్ ఎగ్ రిలీజ్ అవ్వచ్చు అని మనం అనుకుని 8th డే ఆర్ 10th డే ఆఫ్ యువర్ సైకిల్ నుంచి స్టార్ట్ చేసి సీరియల్ గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ 2 days ఒకసారి మనం స్కాన్ చేయమని చెప్పొచ్చు. టోటల్ గా అరౌండ్ ఇన్ పీరియడ్ లో అరౌండ్ 3 to 4 times మనం చేయించమని చెప్పొచ్చు అనమాట. సో ఫాలిక్యులర్ స్కాన్ ఒకటైనా డాక్టర్ గారు ఉంది ఓవలేషన్ ట్రాక్ చేయడానికంటే నో అండి. యూ హ్యావ్ అదర్ మొడాలిటీస్ ఆల్సో లైక్ యూరినరీ LH టెస్ట్ అని వస్తుంది ఈ మధ్య, అండ్ బ్లడ్ లో LH లెవెల్స్ ఆర్ సీరం ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చూడొచ్చు. ఇదేమి కాకుండా క్లినికల్ గా మీ సర్వికల్ మ్యూకస్ తోనే మీరు ఇంటరాక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ థిన్గా స్ట్రెచ్చింగ్గా వాటర్ ఎక్కువ ఇట్లాగా ఉంది స్ట్రెచ్చింగ్గా ఉందంటే ఇట్ ఈస్ అరౌండ్ యువర్ ఓవలేషన్ టైం అని చెప్పి ఈ అన్నిటితో కూడా పోలిస్తే మనకి ఫాలిక్యులర్ స్కాన్ అనేది బెటర్ ఇండికేటర్ అనమాట. ఎందుకంటే అల్ట్రాసోనిక్ మనం డైరెక్ట్ గా చూస్తున్నాం కాబట్టి ఫాలికల్ సైజ్ అంతా కూడా. సో అందుకనే ఫాలిక్యులర్ స్కాన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అయితే ఫాలిక్యులర్ స్కాన్ డెఫినెట్ గా చేయించుకోవాలి డాక్టర్ గారు అంటే ఎస్ అండి. ఒకవేళ ఈ సైకిల్ లో మీరు డెఫినెట్ IUI ఆర్ IVF ఆర్ ఎగ్ రిట్రీవల్, ఓవమ్ రిట్రీవల్ ఇలాంటి పికప్ ఇలాంటివి ఏమైనా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా ఇది చేయాలి. ఎందుకంటే ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ ఫాలికల్స్ ఎప్పుడు వచ్చినాయి, ఎగ్ రిలీజ్ అయిందా లేదా ఇదంతా మనకు దీని ద్వారానే తెలుస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది రికమెండెడ్ అనమాట. అందరికీ చేయించుకోవాలా అంటే కాదండి. ఒకవేళ మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ ఓకే, దట్స్ నాట్ అ వెరీ బిగ్ డీల్. న్యాచురల్ గా ట్రై చేయొచ్చు. కానీ ఆల్రెడీ 1 year యాక్టివ్ గా ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అవ్వలేదంటే ఇట్ ఈస్ బెటర్ దట్ యూ గెట్ అ ఫాలిక్యులర్ స్కాన్. యాక్చువల్గా దీనివల్ల యూస్ ఏంటి అంటే అరౌండ్ ఓవులేషన్ టైమ్ మనం సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చేస్తే ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ అనేది 15 to 20% ఇంక్రీజ్ ఉన్నాయని స్టడీస్ చెప్తున్నాయి అనమాట. అందుకని ఫాలిక్యులర్ స్కాన్ అడ్వైస్ చేస్తాం. ఆర్ మీరు ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ఒకవేళ వెళ్ళాల్సి ఉంటే ఆ టైంలో మనం ఎగ్ రిట్రీవల్ ఫాలిక్యులర్ రిట్రీవల్ చేస్తాం కాబట్టి అప్పుడు కూడా ఫాలిక్యులర్ స్కాన్ చేయించుకోవాలి. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫాలిక్యులర్ స్కాన్ ఏంటంటే అరౌండ్ ఓవులేషన్ టైమ్ ఆ ఫాలికల్ సైజ్ బాగా పెరిగితే మీకు HCG ట్రిగర్ ఇంజెక్షన్ అనేది కూడా ఇస్తాం. ఎగ్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎస్పెషల్గా ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ లో ఇది మనం డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రొసీజర్ ఎంత టైం పడుతుందంటే సింపుల్ ప్రొసీజర్ అండి. జస్ట్ మీకు ఇంటర్నల్ స్కాన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు బ్లాడర్ ఎవాక్యుయేట్ చేశాక 5 minutes మనం మీ టెస్ట్ చేసేయడము, స్కాన్ చేసేయడము, మీకు రిపోర్ట్ ఇచ్చేయడం కూడా అయిపోతుంది. ఫాలిక్యులర్ స్కాన్ ఒక్కసారి చేయించుకుంటే డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ వస్తుందా, ఇది కూడా ఒక క్వశ్చన్ అండి. సో డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది అయితే మనం చెప్పలేము. ఇందాక చెప్పుకున్నట్టు 15 to 20% ఆఫ్ ద కండిషన్స్ లో ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అని మనకి ఎవిడెన్స్ చెప్తుంది. సో అందుకని మనం ఇది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇది చేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏదైనా ఉందా అంటే ఏం ఉండదండి. వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్. అసలు పెయిన్ కూడా ఏమి ఉండదు. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు కొంతమందికి. ట్రాన్స్ వెజైనల్ అనేది బెస్ట్ రూట్ అండి. ఒకవేళ ట్రాన్స్ అబ్డామినల్ కూడా మీరు చేయించుకోవచ్చు, కానీ రిపోర్ట్ అనేది కొంచెం సబ్ ఆప్టిమల్ గా ఉండొచ్చు. I hope this video is useful. Any more doubts, please do comment on. I'll be more than happy to help. And do follow the channel for more such content and please do subscribe. Thank you.